తూర్పుగోదావరి జిల్లాలో పెద్దపులి సంచారంతో స్థానిక ప్రజలు బెంబేలెత్తుతున్నారు. సీతానగరం మండల పరిధిలో పెద్దపులి ప్రవేశించినట్లుగా అధికారులు గుర్తించారు. రాయదుర్గం కుండ, పురుషోత్తపట్నం, నేలకోట, ఆవ పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచరించినట్లుగా సమాచారం అంతంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పురుషోత్తపట్నం, నాగంపల్లి, చీపురుపల్లి, చినుకోడెంపల్లి, పెదకోడెంపల్లి గ్రామాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీతానగరం తహసీల్దార్ హెచ్చరించారు. ముఖ్యంగా జన సంచారం లేని ప్రాంతాలకు వెళ్లరాదని, ఎవరూ ఒంటరిగా తిరగవద్దని సూచించారు. రాత్రి సమయాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, అటవీ ప్రాంతాలు, పొలాల వైపు ఒంటరిగా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెప్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, పోలవరం జిల్లాలో ఉన్నటువంటి పెద్దపులి తూర్పుగోదావరి జిల్లాలోకి ఎంటర్ అవడం జరిగింది. సీతానగరం మండలంలో ప్రస్తుతం ఉన్నట్లుగా ఫారెస్ట్ అధికారులు ఐడెంటిఫై చేశారు. రాయదుర్గం కొండ, పురుషోత్తపట్నం, నేలకోట, ఆవ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం పెద్దపులి సంచరిస్తున్నట్లు గుర్తించారు. దీంతో నాగంపల్లి, చీపురుపల్లి, చినకొండేపూడి, పెదకొండేపూడి గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి సీతానగరం ఎంఆర్ఓ హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ప్రజలు ఎవరు కూడా ఒంటరిగా తిరగొద్దని చెప్పి, సంచారం లేనటువంటి ప్రాంతాలకు వెళ్లొద్దని చెప్పి అధికారులు ఆదేశాలు అయితే ఇచ్చారు. ముఖ్యంగా రాత్రి సమయంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా, అటవీ మరియు పొలాల వైపు ఒంటరిగా వెళ్లకుండా ఉండాలని చెప్పి హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో ఒకవేళ బయటకు వచ్చినా గుంపులుగా రావాలని చెప్పి సూచిస్తున్నారు. ప్రస్తుతం హనుమాన్ టీంలు పెద్దపుల్ని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇదంతా ఫారెస్ట్ ఏరియా, గిరిజన ప్రాంతాలు కావడంతో పెద్ద పులులను పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులకు, హనుమాన్ టీంలకు, ప్రత్యేక రెస్క్యూ బృందాలకు పెద్ద సవాల్గా మారడం జరిగింది. ఇప్పటికే గడిచిన 3-4 నెలల నుంచి పెద్ద పులి ఫారెస్ట్ అధికారులు ముప్పు తిప్పలు పెడుతుంది. మళ్ళీ ఇప్పుడు గతంలో ఏదైతే గత డిసెంబర్ నెలలో ఈ సీతానగరం మండలంలోనే బాగా హల్చల్ చేసినటువంటి పెద్ద పులి మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. దీంతో ఇది ఎటు నుంచో ఎటువైపు వెళ్తుందా అనేది తెలియకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఇదే క్రమంలో దానికి ఉన్నటువంటి GPS ట్రాకింగ్ పరికరం ద్వారా ఐడెంటిఫై చేసి దాన్ని వెంటాడుతూ ఉన్నారు. అయితే త్వరలోనే దీన్ని పట్టుకుని సురక్షితమైన ప్రాంతంలో వదిలిపెడతామనేది ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు సీతానగరం మండలంలో ఉండడంతో సీతానగరం మండలంలోకి రెస్క్యూ బృందాలతో కూడా చేరుకుని పెద్ద పులిని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ గణేష్.